అస్మత్పేట్ 262 డివిజన్ పరిధిలోని హరిజన్ బస్తీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బస్తీలోని ప్రధాన నల్లపోచమ్మ దేవాలయం నూతన కమాన్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. బోల్డ్ బోయినపల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై కమాన్ను ఆవిష్కరించారు. అస్మత్పేట హరిజన్ బస్తీ వాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించుకున్న నల్లపోచమ్మ ఆలయ కమాన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు మరుగుల సూరి, కిలారి, మధు మరియు బస్తీవాసులతో కలిసి నూతన కమాన్ను ప్రారంభించారు. కమాన్ ప్రారంభం అనంతరం నరసింహ యాదవ్ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బస్తీ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, గడ్డం నరసింగారావు, మట్టి శ్రీనివాస్, బుర్రి యాదగిరితో పాటు రాకేష్, సాజిద్, శ్రీధర్, కనేష్, పద్మ, గీత, కరణ్ సింగ్, కుల్దీప్ సింగ్, పిట్ల రాజు, బాలరాజ్, మక్కల మహేష్ రాజ్, రాజుగౌడ్, వెంకటేష్, అశోక్ మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, బస్తీవాసులు పాల్గొన్నారు. బస్తీలో నూతన కమాన్ ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.